మధ్యప్రాచ్యంలో జరిగేటువంటి పరిస్థితులు, ప్రపంచ దేశాలలో జరిగేటువంటి పరిస్థితులు ఆ ప్రాంతాలనే కాదు, టోటల్ ప్రపంచం మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులుగా మారతాయి. అందుకే ప్రార్థించండి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇప్పుడు ఇవి తీవ్రతరమై ప్రభువు రాకడకు ముందు చెప్పినటువంటి సంభవాలన్నీ నెరవేరేటువంటి ఘట్టాలు జరుగుతాయి. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియదు. కంటికి కనబడింది ఒక చిన్న వైరస్ 3 సంవత్సరాలు ప్రపంచాన్ని కదిలించింది, 2 ఏళ్ళు అయితే స్తంభింపజేసింది. అయితే ఇక రాబోతున్న రోజుల్లో ఓన్లీ తెగుళ్ళు మాత్రమే కాదు, మెయిన్ యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయి. యుద్ధాలు జరుగుతాయి. ఒక దేశం మీదకి ఒక దేశం, ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం బాగా రేగిద్ది. ఉండే కొంది ఇది తీవ్రతరం అయింది కానీ తక్కువ కాదు. ఇప్పుడు 2 దేశాలు శాంతించినాయి అనుకో, మళ్ళీ 2 దేశాలకు పడిద్ది. కొద్ది రోజులు అవి కొట్టుకుంటాయి, మళ్ళీ కొట్టుకొని వాళ్ళకి సాలిపోయి వాళ్ళు ఆగారు అనుకో, మళ్ళీ ఇంకొకళ్ళకి లేచుద్ది, 2 లెగుస్తారు, మళ్ళీ ఇంకొక గొడవ లేచుద్ది. అట్లాగా రాజ్యము పైకి రాజ్యము, జనము మీదికి జనము లేచును అన్నాడు ప్రభు. మీరు ఎప్పుడు కూడా నిద్రమత్తులై ఉండొద్దు. అంటే ఇక సంభవాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరటానికి ఒకటొకటి ఇప్పుడు అడుగులు పడతాయి. ఇప్పుడు ఇవి కొద్ది రోజులు కొట్టుకుంటాయి, ఈ దేశాలు కొట్టుకున్నాక చల్లారుతాయి. అంటే అన్నీ అయిపోయి కాస్త రిలీఫ్ అయ్యి మళ్ళీ ఆయుధాలు సమకూర్చుకో, మళ్ళీ తండుకోవడానికి. ఈలోపు మళ్ళీ 2కి పడుద్ది, మళ్ళీ అక్కడ కొంత జన నష్టం, సైనిక నష్టం, మళ్ళీ ఇంకో 2కి పడిద్ది. అట్లా దేనికి పడుద్దో, ఎప్పుడెప్పుడు ఏది దేని మీదకి వచ్చిద్దో తెలియదు. అలాంటి పరిస్థితుల్లోనికి ప్రపంచం వెళ్ళబోతుంది. ప్రపంచ పరిస్థితులు గతములో ఉన్నంత ప్రశాంతంగా భవిష్యత్తులో ఉండవు. చాలా మార్పులు వస్తాయి. చూస్తానే మీకు అర్థమైద్ది. ఇవన్నీ కలిసి యేసుక్రీస్తు 2వ రాకడకు దారులేయటం కాదు, దానికంటే ముందు అంత్య అబద్ధ క్రీస్తు యొక్క బయలుపాటు కొరకు దారులేస్తాయి. అంటే వాడు ముందు అవుట్ అయితేనే కానీ ఆయన రాడు. విలన్ రావాలి, వాడు కొంచెం హడావుడి చేయాలి, ఫైనల్లో హీరో రావాలి, వాడిని దన్నాలు మనల్ని బయటికి తేవాలన్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటిదాకా రీల్ సినిమాలు చూసాం గతంలో, భవిష్యత్తులో రియల్ మూవీస్, రియల్ సినిమాలు చూడబోతున్నాం అన్నమాట. అందుకే రీల్ సినిమాలు ఆపేసేయండి, ఇక రియల్ సినిమా చూడండి. దేవునికి స్తోత్రం. జరుగుతుంది నిజంగా. ప్రకటన గ్రంథములో దేవుడు తన పరిశుద్ధ భక్తుల చేత పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికించిన ఏ మాట కూడా మిస్ అవ్వదు, ఒక్కటి కూడా మిస్ అవ్వదు, మొత్తం నెరవేరి తీరాల్సిందే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, 2 చేతులే చెప్పండి, ఏం పర్లేదు, బాగా వినండి. అందుకే కొంచెం న్యూస్ అబ్జర్వ్ చేయండి. ప్రపంచంలో ఏం జరుగుతుంది, అది సంఘం మీద ఎలా ప్రభావం చూపుతుంది, సంఘాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, మన దేశంని ఎలా ప్రభావితం చేస్తుంది, కొంచెం అబ్జర్వ్ చేయండి, న్యూస్ అబ్జర్వ్ చేయండి. మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇక సిద్ధపడాల్సిన దినాలు, జాగ్రత్త పడాల్సిన దినాలు. ఎన్నో సంవత్సరాలు పట్టదు నాన్న, అంతా ఒక 15-20 ఏళ్లలో చాలా నెరవేర్పులు జరుగుతాయి. పక్కా చాలా నెరవేర్పులు జరుగుతాయి ఒక 15-20 ఏళ్లలో చెప్పిన విషయం. నీ మాటలు వింటే రేపే వస్తాడేమో అన్నట్టుంది. నేను టెన్షన్ పడొద్దు. మనకు కొన్ని కోడ్స్ ఇచ్చాడు దేవుడు. ముందు విలన్ అవుట్ కావాలి, విలన్ బయటికి రావాలి, ఆ తర్వాత హీరో ఎంట్రీ. నేడో రేపో ఎందుకు రాడు అని నేను ఎందుకు గట్టిగా చెప్తానంటే, కొన్ని కోడ్స్ ఇచ్చాడు ఆయన. ఆ కోడ్స్లో ఒకటేమిటంటే అంత్య అబద్ధ క్రీస్తు యొక్క బయల్పాటు. ధర్మ విరోధి, నీతి విరోధి రావాలి, వాడి ముందు బయటికి కనబడాలి, వాడు జరిగించాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి, వాటి తర్వాత వస్తాడు.
వాడి రాకక మార్గం సుగమం అయితే, వాడు వస్తే అప్పుడు మనం ఫైనల్ చేసుకోవచ్చు. ఇక రెడీ అయిపోవాలి, ఇక ఇంకా లేదురా టైం అని. ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ వాడు బయలుపాటుకు ఉపయోగపడతాయి. అది ఎలాగంటే, ఒక పక్క తెగుళ్లతో కొంతమంది పోతుంటే, ఒక పక్క కొన్ని దేశాల్లో కరువు విలయతాండవం చేస్తుంది. ఇప్పుడు 3 పూట్ల కనీసం 3 పూట్లలో 1 పూట కూడా ఆహారం దొరకని వాళ్ళు ఇప్పటికీ దక్షిణాఫ్రికా దేశంలో కొన్ని ప్రదేశాలలో, ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఆ ఘోర దుస్థితి ఉంది. కరువుతో ఒక పక్క కొన్ని దేశాలు అతలాకుతలం అవుతుంటే, ప్రకృతి విలయాలతో కొన్ని దేశాలు, భూకంపాలతో, వరదలతో కొన్ని దేశాలు అతలాకుతలం అవుతుంటే, తెగుళ్లతో కొన్ని దేశాలు అతలాకుతలం అవుతుంటే, ఆర్థిక మాంద్యం ఏర్పడి సరైనటువంటి పోషణ లేక ఆర్థిక మాంద్యాన్ని బట్టి కరువు ఏర్పడి కొన్ని దేశాలు ఇబ్బంది పడుతుంటే, ఇవన్నీ పక్కన పెట్టి కొట్లాట్లతో చాలా జన నష్టం జరుగుతుంది, యుద్ధాలతో. ఇప్పుడు ఎంతమంది బలైపోతారో తెలియదు. ఇప్పుడు ఇది ఫైనల్ అయిపోయేసరికి సైనికులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలియదు. సామాన్య ప్రజల మీద బాంబులు పడి ఎంతమంది బలైపోతారో తెలియదు. భయంకరంగా మనుషుల్లో యుద్ధోన్మాదం పెరిగిపోతుంది. నా రాజ్యం గొప్ప, నా దేశం గొప్ప అని, నా మతం గొప్ప, మతం పేరుతో, ప్రాంతీయ భేదం పేరుతో, గర్వంతో ఇలా ఒక దేశం మీదకి మరో దేశం లేచి జన నష్టం చేసేటువంటి పరిస్థితి రాను రాను ఎక్కువైద్ది. ఎందుకంటే యేసు ప్రభు 2వ రాకడ సంభవాల్లో మొట్టమొదట చెప్పింది అదే. నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి ప్రభు అని శిష్యులు అడిగితే, మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే, నా పేరిట అనేకులు వచ్చి మిమ్మల్ని మోసగిస్తారు, అనేక మంది అబద్ధ క్రీస్తులు వచ్చి మిమ్మల్ని మోసగిస్తారని మొదలుపెట్టి, 2వ పాయింట్లో తెగుళ్ళు, భూకంపాలు, కరువులు అని చెప్పకుండా మొట్టమొదట యుద్ధములు అన్నాడు. మత్తయి సువార్త 24:5 వేసాడు చూడండి అక్కడ స్క్రీన్ మీద. 4లో అడుగుతారు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అంటే యేసుప్రభు అంటాడు 4వ వచనంలో, యేసు వారితో ఇట్లా అని అన్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు అన్నాడు. 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకున్నాడు. ఇవి జరగాల్సి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు.